హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక న్యూస్ ఆర్టికల్ని చదివి అందులో ఉన్నటువంటి అనేక పదాలను అలాగే వివిధ రకాల యూసేజెస్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫార్మర్స్ థ్రెటన్ టు స్టెప్ అప్ ప్రొటెస్ట్. ఫార్మర్స్ రైతులు థ్రెటన్ భయపెడతారు, టు స్టెప్ అప్ ప్రొటెస్ట్. ఇక్కడ ప్రొటెస్ట్ అంటే నిరసన, ఇక్కడ స్టెప్ అప్ అంటే ఏదైనా ఒక దానిని పెంచడాన్ని స్టెప్ అప్ అంటాం, లేదా ఇంటెన్సిఫై చేయడం అంటే తీవ్రతరం చేయడాన్ని మనము స్టెప్ అప్ అని అంటాం అన్నమాట. ఇక్కడ నిరసన ప్రొటెస్ట్ని తీవ్రతరం చేస్తామని ఫార్మర్స్ భయపెడతారు. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెడ్డింగ్. సబ్ హెడ్డింగ్ చూద్దాం. దే ఆస్క్ గవర్నమెంట్ టు టేక్ ఫర్మ్ డెసిషన్ ఆన్ రిపీల్ ఆఫ్ లాస్. దే ఆస్క్ గవర్నమెంట్, వాళ్ళు గవర్నమెంట్ని అడుగుతారు. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెడ్డింగ్. దే ఆస్క్ గవర్నమెంట్, వాళ్ళు గవర్నమెంట్ని అడుగుతారు. టు టేక్ ఫర్మ్ డెసిషన్ అంటే ఇక్కడ ఒక ఫర్మ్ డెసిషన్ అంటే ఇక్కడ ఫర్మ్ డెసిషన్ మీన్ ఒక మంచి నిర్ణయం. ఇక్కడ ఫర్మ్ అనే దానికి చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఆ మీనింగ్ని మనం తీసుకోవాలి. ఒక దృఢమైన లేదా ఒక గట్టి, ఒక స్థిరమైన, ఒక మన్నికైన అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి నిర్ణయం అని అర్థం మనం తీసుకోవాలి. టు టేక్ ఫర్మ్ డెసిషన్ ఆన్ రిపీల్ ఆఫ్ లాస్. ఇక్కడ రిపీల్ మీన్ రద్దు చేయడం. రిపీల్ అంటే రద్దు చేయడం. ఆఫ్ లాస్ అంటే చట్టాలను రద్దు చేయడం మీద మంచి డెసిషన్ తీసుకోవాలని గవర్నమెంట్ని వాళ్ళు అడుగుతారు. ఇక్కడ దే అంటే వాళ్ళు మీన్ ఫార్మర్స్. ఓకే, ఫార్మర్ గ్రూప్స్ ఆన్ ఫ్రైడే said they would intensify their protest if the center did not take a firm decision on the repeal of the 3 farm laws during the next round of talks on Monday. Okay, ఫార్మర్ గ్రూప్స్ అంటే రైతు సంఘాలు. ఇక్కడ ఫార్మర్ గ్రూప్స్ మీన్ రైతు సంఘాలు, రైతులకు సంబంధించిన గ్రూప్స్ ఆన్ ఫ్రైడే శుక్రవారం రోజున సెడ్ అంటే చెప్పాయి. ఏమని చెప్పాయంటే దే వుడ్ ఇంటెన్సిఫై, వాళ్ళు తీవ్రతరం చేస్తారని వాళ్ళు చెప్పారనమాట. దే వుడ్ ఇంటెన్సిఫై. ఇక్కడ వుడ్ అనేది ఉపయోగించినప్పుడు ఇక్కడ విల్కి పాస్ట్ టెన్స్ చెప్పేటప్పుడు కూడా వుడ్ అంటాం, లేదా భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని ఊహించి చెప్పినప్పుడు కూడా ఇక్కడ వుడ్ అంటాం. అంటే ఇక్కడ భవిష్యత్తులో జరిగేదాన్ని మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వుడ్ అని వాడుతున్నాం. అలాగే ఏదైనా ఒక పనిని పొలైట్గా చెప్పేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని పొలైట్గా చెప్పేటప్పుడు కూడా వుడ్ అని వాడతాం. ఇక్కడ భవిష్యత్తులో చేయబోయేదాన్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వుడ్ అని ఉపయోగిస్తున్నాం. సో ఈ విధంగా అనేక యూసేజెస్ ఉన్నాయి వుడ్తో. దీన్ని మనం ప్రత్యేకంగా వీడియో చేసి నేర్చుకుందాం. దే వుడ్ ఇంటెన్సిఫై, వాళ్ళు తీవ్రతరం చేస్తారు. ఇంటెన్సిఫై మీన్ తీవ్రతరం, అధికం చేయడం. దేర్ ప్రొటెస్ట్ అంటే వాళ్ళ యొక్క నిరసనను వాళ్ళు తీవ్రతరం చేస్తారని వాళ్ళు చెప్పారు. ఎప్పుడు? ఆన్ ఫ్రైడే, శుక్రవారం రోజున ఫార్మర్ గ్రూప్స్ చెప్పాయి. ఇఫ్ ద సెంటర్ డిడ్ నాట్ టేక్ అ ఫర్మ్ డెసిషన్ ఆన్ ద రిపీల్ ఆఫ్ ద 3 farm laws during the next round of talks on Monday. ఎప్పుడు? ఇఫ్ అంటే అయితే. ఏమైతే? ద సెంటర్ డిడ్ నాట్ టేక్ అ ఫర్మ్ డెసిషన్. సెంటర్ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము డిడ్ నాట్ టేక్ అ ఫర్మ్ డెసిషన్, ఒక మంచి డెసిషన్ని తీసుకోకపోయినట్లయితే వాళ్ళ యొక్క నిరసనను తీవ్రతరం చేస్తామని వాళ్ళు చెప్పారు. ఫార్మర్ గ్రూప్స్ చెప్పాయి. ఇక్కడ ఫర్మ్ డెసిషన్ దేని మీద? ఆన్ ద రిపీల్ ఆఫ్ ద 3 farm laws. ఇక్కడ రిపీల్ అంటే రద్దు. వేటి రద్దు సంబంధించి? ఆఫ్ ద 3 farm laws. ఇక్కడ ఫార్మ్ లాస్ అంటే వ్యవసాయ చట్టాలు. 3 వ్యవసాయ చట్టాలు
రద్దు మీద, ఆన్ ద రిపీల్ అంటే రద్దు మీద మంచి నిర్ణయం తీసుకోనట్లయితే, కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోనట్లయితే వాళ్ళ యొక్క నిరసనను తీవ్రతరం చేస్తామని ఫార్మర్ గ్రూప్స్ చెప్పాయి. ఆన్ ఫ్రైడే, శుక్రవారం రోజున. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ద టాక్స్ ఆన్ మండే. మండే రోజున నెక్స్ట్ రౌండ్ చర్చలు అంటే మాట్లాడినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోపోయినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని అంటే నిరసనను తీవ్రతరం ఇంటెన్సిఫై చేస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పదాలు ఏంటంటే ఇంటెన్సిఫై, ప్రొటెస్ట్, ఫార్ములాస్ మీన్ వ్యవసాయ చట్టాలు, రిపీల్ అంటే రద్దు. ఈ మీనింగ్స్ అనేవి మనము ఈ పారాగ్రాఫ్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. స్పీకింగ్ టు మీడియా పర్సన్స్తో మాట్లాడుతూ అని అర్థం అనమాట. స్పీకింగ్ టు మీడియా పర్సన్స్ అంటే మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ, ఆఫ్టర్ యాన్ ఇంటర్నల్ మీటింగ్ ఆన్ ఫ్రైడే, శుక్రవారం రోజున అంతర్గత సమావేశం తర్వాత, యాన్ ఇంటర్నల్ మీటింగ్ అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి అంతర్గత సమావేశం, మీటింగ్ మీన్ సమావేశం జరిగిన తర్వాత, ఆఫ్టర్ అంటే తర్వాత, మీడియా పర్సన్స్తో మాట్లాడుతూ, మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ, ఎవరు? సంయుక్త కిసాన్ మోర్చా లీడర్స్ థ్రెటెండ్ టు షట్ డౌన్ మాల్స్ అండ్ పెట్రోల్ పంప్స్ ఇన్ హర్యానా. ఏం చేశారు? ఎస్కేఎం, ఈ లీడర్స్, ఎస్కేఎం మీన్ సంయుక్త కిసాన్ మోర్చా లీడర్స్ థ్రెటెండ్ అంటే భయపెట్టారు. థ్రెటెండ్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. థ్రెటెన్ అంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్, థ్రెటెండ్ అంటే పాస్ట్ టెన్స్. టు దేనికి ఏమని భయపెట్టారు? టు షట్ డౌన్ మాల్స్, ఇక్కడ మాల్స్ని మూసివేస్తామని, అంటే షాపింగ్ మాల్స్ ఇవన్నీ అన్నిటిని షట్ డౌన్ చేస్తామని. షట్ డౌన్ అంటే మూసివేయడం, షట్ డౌన్ అంటే తాత్కాలికంగా మూసివేయడం. అండ్ పెట్రోల్ పంప్స్, అలాగే పెట్రోల్ పంప్స్ అంటే పెట్రోల్ బంక్స్ని కూడా మూసివేస్తామని వాళ్ళు భయపెట్టారు. ఎవరు? ఎస్కేఎం లీడర్స్. ఇన్ హర్యానా, ఎక్కడ మూసివేస్తారు? ఇన్ హర్యానాలో. హోల్డ్ ఏ ట్రాక్టర్ ర్యాలీ ఆన్ ద కుందీ మనేసార్ హైవే అండ్ మార్చ్ ఫర్దర్ టువర్డ్స్ ఢిల్లీ ఆన్ ద హైవే ఫ్రమ్ జైపూర్ అన్లెస్ దేర్ డిమాండ్స్ వర్ మెట్. ఇక్కడ మనము జాగ్రత్తగా చూద్దాం. హోల్డ్ ఏ ట్రాక్టర్ ర్యాలీ ఆన్ ద, హోల్డ్ అంటే నిర్వహిస్తారు, హోల్డ్ ఏ ట్రాక్టర్ ర్యాలీ ఆన్ ద కుండ్లీ మానేసార్ హైవే. ఇది ఒక పేరు అనమాట. కుండ్లీ మానేసార్ హైవే మీద ఏం నిర్వహిస్తారు? హోల్డ్ చేస్తామని అంటున్నారు. హెల్డ్ అంటే నిర్వహించారు అని, హోల్డ్ అంటే ఇంకా నిర్వహించలేదు. ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని. దేని మీద నిర్వహిస్తారు? ఆన్ ద కుండ్లీ మానేసార్ హైవే మీద, ఈ పేరు గల హైవే మీద ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని. అలాగే అండ్ మరియు మార్చ్ ఫర్దర్, మార్చ్ అంటే కవాతు అంటే నడిచి వెళ్ళడం, తెలుసు కదా కవాత్ అంటే. ఫర్దర్ టువర్డ్స్, ఫర్దర్ అంటే తర్వాత, ఇంకా ముందు మార్చ్ కూడా, కవాతు కూడా నిర్వహిస్తాం. ఎటువైపు? టువర్డ్స్ అంటే వైపు. ఢిల్లీ వైపు కవాతు కూడా నిర్వహిస్తాము. ఫ్రమ్ జైపూర్ నుండి హైవే మీద ఢిల్లీ వైపు కవాతు అలాగే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తాము. ఎప్పుడు నిర్వహిస్తామంటున్నారు? అన్లెస్ మీన్ ఒకవేళ జరగనట్లయితే. ఏం జరగనట్లయితే? దేర్ డిమాండ్స్ వర్ మెట్, వాళ్ళ యొక్క డిమాండ్స్ మెట్ అంటే మీట్ అంటే వాటిని పొందడం, అంటే ఒక చేరుకోవడం, అంటే వాటిని పొందగలగడం. ఇక్కడ మెట్ అంటే ఒకవేళ, ఇది పాస్ట్ టెన్స్లో ఇచ్చారనమాట. ఒకవేళ మేము మా డిమాండ్స్ని పొందలేకపోయినట్లయితే, అంటే ఇక్కడ డిమాండ్స్కి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినట్లయితే, ఇక్కడ అన్లెస్ వచ్చింది కాబట్టి మనం ఒప్పుకోకపోయినట్లయితే మెట్, యాక్చువల్ ఇక్కడ నాట్ మెట్, ఇక్కడ అన్లెస్ తీసేస్తే నాట్ మెట్ రాస్తే అలా వస్తుంది. ఇక్కడ అన్లెస్ ఉంది కాబట్టి నాట్ రాయనవసరం లేదు.
అన్లెస్ అంటే ఒక పని జరగనట్లయితే, ఏం జరిగినట్లయితే డిమాండ్స్ వర్ మెట్ అనమాట. డిమాండ్స్ వర్ మెట్. ఒకవేళ డిమాండ్స్ తీరకపోయినట్లయితే, వాటిని వాళ్ళు చేరుకోకపోయినట్లయితే, వాళ్ళు వాటిని పొందలేకపోయినట్లయితే, ఈ మార్చ్ ఫర్దర్ టువర్డ్స్ ఢిల్లీ, ఎక్కడి నుండి, ఫ్రమ్ జైపూర్ నుండి ఢిల్లీలోని ఒక హైవేలో, అలాగే ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు. ఇది దాని యొక్క మీనింగ్. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అంటే 10,000 మంది రైతులు. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ మీన్ 10,000 మంది రైతులు హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఒక పని ఎప్పుడో ప్రారంభమై ఇంకా కూడా కొనసాగుతుంటే ఈ టెన్స్లో రాస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ తర్వాత బీన్ వచ్చింది. ఇక్కడ ఫార్మర్స్ అనే ఫ్లూరల్ సబ్జెక్ట్ ఉంది కనుక ఇక్కడ హ్యావ్ వచ్చింది. అలా కాకుండా ఫార్మర్ అని ఉంటే హ్యాస్ బీన్ వచ్చేది. సో ఇక్కడ ఫార్మర్స్ హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్ ఆన్ ద బోర్డర్స్ ఆఫ్ ఢిల్లీ ఫర్ 37 days ఇన్ ఎ రో. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఫార్మర్స్ హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్ అంటే నిరసన చేస్తూనే ఉన్నారు అని అర్థం. 10,000 మంది రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ? ఆన్ ద బోర్డర్స్ ఆఫ్ ఢిల్లీ యొక్క బోర్డర్ దగ్గర, అంటే బోర్డర్ల మీద ఈ నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఫర్ అని వచ్చింది కనుక ఎంతకాలం పాటు చేస్తున్నారంటే 37 days ఇన్ ఏ రో, అంటే వరుసగా 37 రోజులుగా వాళ్ళు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. అంటే ఎన్ని రోజులు అన్నప్పుడు 37 days చేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా ఇక్కడ హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వచ్చి ఇంగుపాము వచ్చినప్పుడు సిన్స్ వస్తే ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తాం. ఎప్పటి నుంచి అంటే ఆ డేట్ని కానీ ఇయర్ని కానీ ఇక్కడ రాస్తాం. సిన్స్ December 1st ఇలా. సిన్స్ December 1st. ఇక్కడ సిన్స్ వస్తే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో రాస్తాం. ఫర్ వస్తే ఎన్ని రోజులు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైందో రాస్తాం అన్నమాట. ఇది హ్యావ్ బీన్ వచ్చి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చే స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్, ఆఫ్టర్ 6 rounds ఆఫ్ టాక్స్, 6 రౌండ్స్ మాట్లాడిన తర్వాత, విత్ ద సెంటర్, ఎవరితో మాట్లాడిన తర్వాత? కేంద్ర ప్రభుత్వంతో 6 రౌండ్స్ మాట్లాడిన తర్వాత, దే హ్యావ్ రీచ్డ్, వాళ్ళు చేరుకోగలిగారు. వాళ్ళు ఏమయ్యారు? చేరుకోగలిగారు అంటే పొందగలిగారు. ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్ మీన్ ఇక్కడ సూత్రప్రాయంగా ఒప్పందం అంటే ఒక ఇండికేషన్ ఇచ్చారు. సూత్రప్రాయంగా ఒప్పందం పొందారు. ఆన్ ఇష్యూస్, వేటి మీద సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పందం పొందారు? ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్టబుల్ బర్నింగ్ అండ్ పవర్ సబ్సిడీస్. స్టబుల్ బర్నింగ్ అంటే, స్టబుల్ అంటే ఇక్కడ గోధుమలు కానీ, మొక్కజొన్న కానీ, వరి కానీ కోసినప్పుడు వాటి యొక్క మిగిలినటువంటి భాగాలు, పార్ట్స్ ఉంటాయి కదా, ఆ గడ్డి, దాన్ని స్టబుల్ అంటాం. దాన్ని కాల్చే దాని మీద, అంటే ఆ గడ్డిని, ఆ చొప్పని కాల్చే దాని మీద, అలాగే పవర్ సబ్సిడీస్ అంటే పవర్ అంటే కరెంటుకు సంబంధించిన సబ్సిడీస్ అంటే మీకు తెలుసు కదా, మనకు కొంత బిల్ అయినప్పుడు దాంట్లో కొంత ప్రభుత్వము భరించేదాన్ని, కొంతవరకు మనం కట్టేదాన్ని సబ్సిడీ అంటాం. సో ఈ విధంగా సబ్సిడీస్ మీద అంటే పవర్ సబ్సిడీస్ మీద, అలాగే స్టబుల్ బర్నింగ్ అంటే ఆ చొప్ప లేదా ఆ గడ్డిని కాల్చే దాని మీద, దానికి సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళు సూత్రప్రాయంగా ఒప్పందాన్ని చేరుకోగలిగారు. ఎవరితో? గవర్నమెంట్తో. బట్ కానీ ఆర్ డెడ్లాక్డ్ ఆన్ ద మేజర్ డిమాండ్స్ టు రిపీల్ ద 3 laws and provide a legal backing for the procurement of crops at minimum support prices. కానీ ఆర్ డెడ్లాక్డ్
కానీ ప్రతిస్తంభన జరిగింది. అంటే ఎటు కదలని పరిస్థితిని డెడ్ లాక్ అంటాం. అంటే ఇటు ముందుకు పోక ఇటు వెనక్కి రాక ఎటు తేలని పరిస్థితిని, దాన్ని మనం ప్రతిస్తంభన అంటాం. ప్రతిస్తంభన చేయబడింది. ఆర్ డెడ్ లాక్డ్, ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఆర్ డెడ్ లాక్డ్ అంటే సమ్ డిమాండ్స్ ఆర్ డెడ్ లాక్డ్ అనమాట. సమ్ డిమాండ్స్ ఆర్ డెడ్ లాక్డ్, కొన్ని డిమాండ్స్ ప్రతిస్తంభన చేయబడినాయి. దేని మీద? ఏ డిమాండ్స్? ఆన్ ద మేజర్ డిమాండ్స్ అంటే ముఖ్యమైనటువంటి డిమాండ్స్. టు రిపీల్ అంటే రద్దు చేయడం. కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ రద్దు చేయడం. ఏది రద్దు చేయడం? రిపీల్ ద 3 laws అంటే 3 వ్యవసాయ చట్టాలు ఉన్నాయి కదా, ఆ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం మీద డెడ్ లాక్ ఏర్పడింది. డెడ్ లాక్ అంటే ప్రతిస్తంభన జరిగింది. ఇంకా వాళ్ళు ఎటువంటి డిమాండ్ ఒప్పుకున్నట్లు చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. అండ్ ప్రొవైడ్ లీగల్ బ్యాకింగ్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్రాప్స్ అట్ మినిమం సపోర్ట్ ప్రైజెస్. అలాగే ఇంకా దేంట్లో డెడ్ లాక్ అయిందంటే ప్రొవైడ్ అంటే కల్పించడం. ఏం కల్పించడం? ఏ లీగల్ బ్యాకింగ్. ఇక్కడ మద్దతు, బ్యాకింగ్ మీన్ మద్దతు, ఒక న్యాయపరమైనటువంటి మద్దతు కల్పించడంలో ప్రతిస్తంభన ఏర్పడింది. దేనికి న్యాయపరమైనటువంటి మద్దతు? ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్రాప్స్. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ. ఏం సేకరణ? క్రాప్స్, పంటల సేకరణ కొరకు న్యాయపరమైన మద్దతు అందించడంలో, ప్రొవైడ్ చేయడంలో ఇక్కడ డెడ్ లాక్ ఏర్పడింది. ఇక్కడ క్రాప్స్ ఎటువంటి మద్దతు అంటే అట్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ అంటే తక్కువలో తక్కువ మినిమం ప్రైజెస్, ధరలు అంటే మినిమం ధర సపోర్ట్ అందించడంలో ఇక్కడ పంటల సేకరణకు సంబంధించినటువంటి దానిలో లీగల్ బ్యాకింగ్ ప్రొవైడ్మెంట్ అనేది అంటే న్యాయపరమైనటువంటి మద్దతు కల్పించడంలో డెడ్ లాక్ ఏర్పడింది. ఇది దీని అర్థం. ఓకే, నెక్స్ట్ గౌట్ టేకింగ్ అజ్ లైట్లీ అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది, అజ్ మమ్మల్ని తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? లైట్లీ అంటే మమ్మల్ని చాలా తేలికగా తీసుకుంటుంది అని అంటున్నారు అనమాట. మరి అదేంటో చూద్దాం. ద గవర్నమెంట్ సీమ్స్ టు బి టేకింగ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ లైట్లీ. ఇక్కడ సీమ్స్ టు బి అంటే కనిపిస్తున్నది. ద గవర్నమెంట్ ఎలా కనిపిస్తుంది అంటే టేకింగ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ లైట్లీ, ఫార్మర్స్ యొక్క నిరసనను చాలా తేలికగా తీసుకున్నట్లు గవర్నమెంట్ కనిపిస్తున్నది. ద గవర్నమెంట్ సీమ్స్ టు బి టేకింగ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ లైట్లీ, ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్ని తేలికగా తీసుకున్నట్లు గవర్నమెంట్ కనబడుతున్నది అని చెప్తున్నారు. ఇన్ సహీన్బాగ్లో దే వర్ ఏబుల్ టు డిస్పర్స్ ద ప్రొటెస్టర్స్. సహీన్బాగ్లో ఏమైందంటే దేవర్ అంటే వాళ్ళు, ఇది పాస్ట్ టెన్స్లో గతంలో జరిగిన విషయం చెప్తున్నారు. దే అంటే ఇక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏబుల్ టు డిస్పర్స్ ద ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారుల్ని వాళ్ళు డిస్పర్స్ చేయగలిగారు. ఏబుల్ మీన్ చేయగలగడం. ఇక్కడ వర్ ఏబుల్ అంటే పాస్ట్ టెన్స్లో చేయగలిగారు. డిస్పర్స్ అంటే వాళ్ళని చెదరగొట్టడం, అంటే ఎటు వాళ్ళని అటుపోయేటట్లు చిందరవందరగా అంటే చెదరగొట్టడం, ఒక చోట లేకుండా. సో చేయగలిగారు. సో అందువల్ల దే థింక్ వాళ్ళు అనుకుంటున్నారు. దే థింక్ అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏమని? దే కెన్ డూ ద సేమ్ థింగ్ విత్ అస్, మాతో కూడా, విత్ అస్ అంటే మాతో సేమ్ థింగ్, దే కెన్ డూ ద సేమ్ థింగ్ అంటే వాళ్ళు సేమ్ ఇంతకుముందు చేసినట్లుగానే మమ్మల్ని కూడా అలా చేయగలుగుతామని వాళ్ళు అనుకుంటున్నారు. దే కెన్ ఇక్కడ గలుగుతామనేది చెప్పాలి. వాళ్ళు చేయగలుగుతామని అనుకుంటున్నారు. ఇంతకుముందు సహీన్బాగ్లో ప్రొటెస్టర్స్ని డిస్పర్స్ చేయగలిగారు, అందువలన మమ్మల్ని కూడా అలాగే చేయగలుగుతామని వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఇక్కడ మ్యాటర్. బట్ కానీ దట్ విల్ నాట్ హ్యాపెన్,
కానీ అది జరగదు. ఇది సింపుల్ ప్రెజెంట్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. బట్ దట్ విల్ నాట్ హ్యాపెన్, అది జరగదు. సెడ్, ఎవరు చెప్పారు? సెడ్ అంటే చెప్పారు. ఎవరు చెప్పారు? భారతీయ కిసాన్ యూనియన్, భారతీయ కిసాన్ యూనియన్ టికాయిట్ గ్రూప్ జనరల్ సెక్రటరీ యుద్వీర్ సింగ్ చెప్పారు. ఈ గ్రూప్కి సంబంధించినటువంటి భారతీయ కిసాన్ యూనియన్ టికాయిట్ గ్రూప్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి యుద్వీర్ సింగ్ చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద గవర్నమెంట్ డస్ నాట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ January 4th, దెన్ ద ఫార్మర్స్ విల్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఒకవేళ, ఇక్కడ అయితే, ఇఫ్ అంటే అయితే, ద గవర్నమెంట్ డస్ నాట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ January 4న గవర్నమెంట్ డెసిషన్ తీసుకోకపోయినట్లయితే, అంటే నిర్ణయం తీసుకోకపోయినట్లయితే, దెన్ అప్పుడు ద ఫార్మర్స్ విల్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. అంటే ఫార్మర్స్ డెసిషన్ తీసుకోవలసి వస్తుంది. ఇక్కడ ఫార్మర్స్ విల్ టేక్, తీసుకుంటారు. ఇక్కడ హ్యావ్ టు అంటే వలసి వస్తుంది అని వస్తుంది అనమాట. హ్యావ్ టు, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి, నేను వెళ్ళవలసి ఉంది. ఐ హ్యావ్ టు కమ్, ఐ హ్యావ్ టు డూ, ఇలాంటి హ్యావ్ టు వచ్చింది కదా, ఈ స్ట్రక్చర్ ఇక్కడ ఉందన్నమాట. ఫార్మర్స్ విల్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఫార్మర్స్ డెసిషన్ తీసుకోవచ్చు, అంటే నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ తీసుకోకపోయినట్లయితే ఫార్మర్స్ తీసుకోవాల్సి వస్తుంది డెసిషన్ అని చెప్పారనమాట. నెక్స్ట్, భారతీయ కిసాన్ సంఘర్ష్ సమితి లీడర్ వికాస్ సిసార్ సెట్. ఈ భారతీయ కిసాన్ సంఘర్ష్ సమితి లీడర్ ఎవరు? వికాస్ సిసార్ సెడ్ చెప్పారు. వికాస్ సిసార్ అని అతను చెప్పాడు. ఏమని? ద ప్రొటెస్టర్స్ వుడ్ అనౌన్స్ ద డేట్స్ టు షట్ డౌన్ మాల్స్. ఇక్కడ వుడ్ అనేది వచ్చింది, అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక విషయాన్ని మనం ఇమాజిన్ చేసి చెప్పినప్పుడు కూడా వుడ్ వాడతారని నేను చెప్పాను. వుడ్ ప్లస్ V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం వాడతాం. సో ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు వుడ్ అనౌన్స్ అంటే ప్రకటిస్తారు, అనౌన్స్ చేస్తారు. ద డేట్స్ ఏం చేస్తారు? డేట్స్ అనౌన్స్ చేస్తారు. దేనికి? టు షట్ డౌన్ మాల్స్ అంటే మాల్స్ మూసివేయడానికి, అలాగే పెట్రోల్ పంప్స్ మూసివేయడానికి, అలాగే టోల్ ప్లాజాస్ ఇన్ హర్యానాలో టోల్ ప్లాజాస్, పెట్రోల్ పంప్స్ అండ్ మాల్స్ని మూసివేయడానికి డేట్స్ ప్రకటిస్తారు. ఎవరు? ప్రొటెస్టర్స్ అని చెప్పారు. ఎక్కడ? ఇన్ హర్యానా. ఎప్పుడు? ఇఫ్ ద డెడ్ లాక్ కంటిన్యూడ్. ఈ ప్రతిష్టంభన అనేది అంటే ఎటు నిర్ణయం జరగకుండా అలాగే ప్రతిష్టంభన జరిగినట్లయితే, కంటిన్యూడ్ అంటే అలాగే కొనసాగినట్లయితే హర్యానాలో అప్పుడు వీటిని షట్ డౌన్ చేయడానికి, మాల్స్ని కానీ, పెట్రోల్ పంప్స్ని కానీ, టోల్ ప్లాజాస్ని కానీ మూసివేయడానికి డేట్స్ నిరసనకారులు ప్రకటిస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఈ యాడెడ్ దట్ ఇంకా చెప్పారు. ఇక్కడ యాడెడ్ అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ని కలిపి చెప్పడం. ఇంకేమని చెప్పారంటే దట్ అంటే అని. ద లీడర్స్ ఆఫ్ ద బీజేపీ అండ్ ఇట్స్ యాలీ. ఇక్కడ లీడర్స్ ఆఫ్ ద బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరియు ఇట్స్ యాలీ అంటే మిత్రులు, మిత్ర సంఘాలు కావచ్చు, మిత్ర పార్టీలు. యాలీ అంటే స్నేహం అనమాట. మిత్ర పార్టీస్ కానీ యాలీ అంటే మిత్ర పార్టీస్. ద జననాయక్ జనతా పార్టీ ఇది మిత్ర పార్టీ, బీజేపీకి మిత్ర పార్టీ. ద జననాయక్ జనతా పార్టీ వుడ్ ఫేస్ అంటే ఎదుర్కొంటారు కంటిన్యూస్ ప్రొటెస్ట్ ఇన్ ద స్టేట్. కంటిన్యూస్ ప్రొటెస్ట్ అంటే నిరంతర నిరసనలు ఎదుర్కొంటారు. ఎవరు? బీజేపీ లీడర్స్ అలాగే ఇట్స్ యాలీ. ఆ బీజేపీ లీడర్స్ యొక్క బీజేపీ మిత్ర సంఘాలైనటువంటి జననాయక్ జనతా పార్టీ వాళ్ళు వుడ్ ఫేస్ కంటిన్యూస్ ప్రొటెస్ట్స్ ఇన్ ద స్టేట్. ఆ రాష్ట్రంలో కంటిన్యూగా నిరసనలు ఎదుర్కొంటారని చెప్పారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే యాలీ అంటే మిత్ర అంటే స్నేహ పార్టీలు, మిత్ర పార్టీలు ఉంటాయి కదా. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద SKMS స్ట్రాటజీ టు టార్గెట్ ద
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇక్కడ అలయన్స్ అంటే కూటమి, జాతీయ ప్రజాస్వామ్య కూటమి అనేది కదా ఎన్డీఏ, జాతీయ ప్రజాస్వామ్య కూటమిని టార్గెట్ చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఎత్తుగడ. ఇది ఎవరి ఎత్తుగడ? దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎస్కేఎంస్ స్ట్రాటజీ. ఎస్కేఎం మీన్ ఇక్కడ మనం చెప్పాం సంయుక్త కిసాన్ మోర్చా. సంయుక్త కిసాన్ మోర్చా యొక్క ఎత్తుగడ అనమాట. దేనికి ఎత్తుగడ? టు టార్గెట్ ద నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ మెంబర్స్. ఆ మెంబర్స్ని అంటే జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ఉన్నటువంటి మెంబర్స్ మరియు ప్రెషర్ దెమ్ వాళ్ళని ఒత్తిడి చేయడానికి దేనికి? టు క్విట్ ద అలియన్స్, ఆ కూటమిని వదిలివేయమని. అలాగే షివర్ మీన్ ఇక్కడ షివర్ అంటే తెంచుట, అంటే బంధాన్ని తెంచుకొనుట. షివర్ టైస్ అంటే బంధాన్ని తెంచడానికి, అలాగే ఆ కూటమిని క్విట్ చేయడానికి అంటే వదిలివేయమని. ప్రెజర్ దెమ్ అంటే వాళ్ళని ప్రెజర్ చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ. విత్ ద బీజేపీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. బీజేపీతో ఆ బంధాల్ని, అలాగే ఎన్డీఏ అంటే ఆ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ కూటమి నుండి దాన్ని విడగొట్టడానికి, అంటే దాని నుండి విడిపోవడానికి ఇది ఒక స్ట్రాటజీ అని ఎస్కేఎంస్ యొక్క స్ట్రాటజీ అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఫార్మర్స్, అంటే ఫార్మర్స్ని సపోర్ట్ చేయడంలో భాగంగా మనం ఇప్పటి వరకు దీన్ని నేర్చుకున్నాం. ఇందులో మనం అనేక పదాలు నేర్చుకున్నాం. అవేంటంటే ఒకసారి మనం చూద్దాం. ఇంటెన్సిఫై అంటే తీవ్రతరం చేయడం, ప్రొటెస్ట్ అంటే నిరసన తెలియజేయడం, తర్వాత ఫర్మ్ డెసిషన్ అంటే ఒక మంచి డెసిషన్ తీసుకోవడం, ఒక దృఢమైన డెసిషన్, ఒక నిశ్చలమైనటువంటి డెసిషన్. అలాగే ఫార్మ్ లాస్ అంటే వ్యవసాయ చట్టాలు. తర్వాత మీడియా పర్సన్స్ అంటే మీడియా వ్యక్తులు. నెక్స్ట్ చూసినట్లయితే షట్ డౌన్ అంటే మూసివేయడం, మార్చ్ అంటే కవాతు, అన్లెస్ అంటే ఒకవేళ చేయనట్లయితే అని అర్థం. సో నెక్స్ట్ ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్ అంటే సూత్రప్రాయంగా ఒప్పందాలు. ఇక్కడ స్టబుల్ అంటే ఒక వరి లేదా మొక్కజొన్న, గోధుమలు కోసిన తర్వాత వచ్చిన గడ్డి. రిపీల్ అంటే రద్దు చేయడం. బ్యాకింగ్ అంటే మద్దతు. లీగల్ బ్యాకింగ్ అంటే చట్టపరమైనటువంటి మద్దతు. ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ. తర్వాత లైట్లీ అంటే తేలికగా తీసుకోవడం. డిస్పర్స్ అంటే చెదరగొట్టడం. సో ఈ విధంగా మనం అనేక రకాల వర్డ్స్ని ఇందులో మనం చూడగలిగాం. ఓకే ఫ్రెండ్స్.